ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ వరల్డ్‌లోనే బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్. ఐపీఎల్ స్టార్ట్ అవుతుందంటే చాలు ఇండియాలో అందరూ ఆ 3 నెలలు ఒక పండగలా ఫీల్ అవుతారు. అందరికీ తెలిసినట్టుగా ఐపీఎల్ ఒక బిగ్గెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్. అండ్ చాలా మందికి తెలియంది ఐపీఎల్ ఒక పెద్ద బిజినెస్. స్పాన్సర్‌షిప్, బ్రాడ్‌కాస్టింగ్, టికెట్ సేల్స్, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఐపీఎల్ సీజన్ అయ్యేసరికి బీసీసీఐకి వచ్చే రెవెన్యూ ఎంతో తెలుసా? ఎగ్జాంపుల్‌కి 2023 ఐపీఎల్ సీజన్‌లో బీసీసీఐకి వచ్చిన రెవెన్యూ 11,000 కోట్లు. అండ్ 2024 వచ్చేసరికి 20,000 కోట్లు. 11,000 కాస్త ఒక ఇయర్‌లోనే 20,000 అయింది. అంటే ఆల్మోస్ట్ డబుల్. అయితే ఈ వీడియో ఐపీఎల్ బిజినెస్ గురించి కాదు. ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద డార్క్ ఫేజ్ గురించి. అండ్ అదే 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం. మీకు ధోని హెలికాప్టర్ షాట్ ఇష్టమైతే లైక్ చేయండి. అండ్ కోహ్లీ కౌంటర్ ఇష్టమైతే కామెంట్ చేయండి, నేను చెప్పను. వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. 2012 వచ్చేసరికి ఐపీఎల్‌కి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఐపీఎల్ క్రేజ్‌తో పాటు ఇండియాలో బెట్టింగ్ మాఫియా కూడా బాగా పెరిగింది. ఎలా అంటే ఐపీఎల్‌లో ఉండే స్టార్ క్రికెటర్ల కంటే బెట్టింగ్ బుకీస్ యాన్యువల్ ఇన్‌కమే ఎక్కువుండేది. ఇది ఇలా ఉండగా ఢిల్లీ అండ్ ముంబైలో ఉండే కొంతమంది బుకీస్ ఐపీఎల్‌లో కొంతమంది డొమెస్టిక్ ప్లేయర్స్‌కి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆఫర్ చేసి స్పాట్ ఫిక్సింగ్‌కి ఒప్పించేవాళ్ళు. అలా డబ్బులు తీసుకున్న డొమెస్టిక్ ప్లేయర్స్ దగ్గర లగ్జరీ కార్లు ఇంకా వస్తువులు ఉండడం చూసి ఢిల్లీ పోలీసులకు డౌట్ వచ్చింది. ఎందుకంటే డొమెస్టిక్ ప్లేయర్స్‌కి వచ్చే సాలరీకి వాళ్ళు వాడుతున్న వస్తువులకి ఏమాత్రం సంబంధం లేదు. సో ఢిల్లీ పోలీసులు బుకీస్ నుంచి వెళ్ళే కాల్స్‌ని మానిటర్ చేశారు. 5 డొమెస్టిక్ క్రికెటర్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. అండ్ బీసీసీఐ వాళ్ళని లైఫ్ టైమ్ బ్యాన్ చేసింది. కానీ కథ అక్కడితో అయిపోలేదు. మళ్ళీ 2013 ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. ఢిల్లీ పోలీసులు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశారు. ఈసారి వాళ్ళకి సస్పీషియస్‌గా అనిపించిన కొంతమంది బుకీస్ అండ్ ప్లేయర్స్ కాల్స్‌ని ట్యాప్ చేయడం స్టార్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు అనుకున్నట్టు కొంతమంది ప్లేయర్స్ బయటపడ్డారు. కానీ వాళ్ళకి దాంతో పాటు ఇంకో పెద్ద విషయం కూడా తెలిసింది. ఇక్కడ ఒక ప్లేయర్‌కి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎన్ని రన్స్ కన్సీడ్ చేయాలో చెప్పడం మాత్రమే కాదు, దీని వెనకాల ఒక పెద్ద నెట్వర్క్ ఉందని తెలిసింది. ఈ లోకల్ బుకీస్ నుంచి దుబాయ్ అండ్ పాకిస్తాన్‌లో బిగ్ ఫిక్సెస్ వరకు అందరూ ఈ స్కాండల్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ బుకీస్ ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా ప్లేయర్స్‌తో డీల్స్ పెట్టుకోరు. వీళ్ళు కొంతమంది మీడియేటర్స్ ద్వారా ప్లేయర్స్‌ని అప్రోచ్ అవుతారు. అలాగే ఈ 2013 స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్‌లో ఒక మీడియేటర్ ఉన్నాడు. అతని పేరు జీజు జనార్దన్. ఈ జీజు జనార్దన్ ఎవరో కాదు, ఇండియన్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌కి క్లోజ్ ఫ్రెండ్. ఈ జీజు జనార్దన్ పనేంటంటే ఫిక్సింగ్‌కి పనికొచ్చే ప్లేయర్స్‌ని టార్గెట్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి డీల్‌కి ఒప్పించడమే. ఈ 2013 స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్‌లో ఫస్ట్ దొరికిన ప్లేయర్ పేరు అజిత్ చండేలా. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్. అది మే 4, 2013 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పూణే వారియర్స్ ఇండియా మ్యాచ్ ముందు అజిత్ చండేలాని సునీల్ భాటియా అనే బుకీ కాంటాక్ట్ అయ్యి అతన్ని సెకండ్ ఓవర్ లో 14 రన్స్ కన్సిడర్ చేయాలని డీల్ పెట్టుకుంటాడు. డీల్ కన్ఫర్మ్ చేయడానికి అజిత్ చండేలా తన రిస్ట్ బ్యాండ్ ని రొటేట్ చేస్తానని చెప్తాడు. ఆ మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ బౌల్ చేసి 9 రన్స్ ఇస్తాడు. ఆ తర్వాత ఓవర్ లో ప్రెషర్ వల్ల తను రిస్ట్ బ్యాండ్ రొటేట్ చేయడం మర్చిపోతాడు. బుకీకి చెప్పినట్టుగానే 14 రన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాడు. కానీ కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి నెక్స్ట్ ఓవర్ లో బెట్ కన్ఫర్మ్ చేస్తారు. కానీ అజిత్ చండేలాకి నెక్స్ట్ ఓవర్ బౌల్ చేసే అవకాశం రాకపోవడంతో వాళ్ళకి క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ వచ్చింది. దానివల్ల అజిత్ చండేలాకి వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ ని రిటర్న్ చేయమని డిమాండ్ చేశారు. ఈ కాన్వర్సేషన్ మొత్తాన్ని ఢిల్లీ పోలీసులు కాల్ టైపింగ్ లో విన్నారు. అయితే ఈ స్కాండల్ లో కెరీర్ స్పాయిల్ చేసుకున్న సెకండ్ ప్లేయర్ గురించి చూద్దాం. అతనే 2007 అండ్ 11 వరల్డ్ కప్ విన్నర్ అగ్రెసివ్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్. మే 9, 2013 రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కింగ్స్ 11 పంజాబ్ మ్యాచ్ ముందు జీజు జనార్దన్ శ్రీశాంత్ కి ఒక టాస్క్ ఇస్తాడు. శ్రీశాంత్ ఒక ఓవర్ లో 14 రన్స్ లేదా 14 రన్స్ కంటే ఎక్కువ కన్సిడర్ చేయాలని చెప్తాడు. అండ్ మ్యాచ్ లో డీల్ ని కన్ఫర్మ్ చేయడానికి తన వెస్ట్ లో టవల్ పెడతానని చెప్తాడు. అనుకున్నట్టుగానే శ్రీశాంత్ జీజు జనార్దన్ ఇచ్చిన టాస్క్ ని ఫినిష్ చేస్తాడు. అండ్ అదే సేమ్ మ్యాచ్ లో సునీల్ భాటియా అజిత్ చండేలాకి మళ్ళీ ఒక డీల్ ఇస్తాడు. అలా ఒకే మ్యాచ్ లో ఇద్దరు ప్లేయర్స్ ఫిక్సింగ్ చేశారు. అండ్ ఇది కూడా ఢిల్లీ పోలీసులు కాల్ టైపింగ్ లో మానిటర్ చేశారు. అండ్ వాళ్ళు మ్యాచ్ టైంలో బుకీస్ కి ఇచ్చే సిగ్నల్స్ ని మ్యాచ్ లైవ్ లో చూసి కన్ఫర్మ్ చేసుకున్నారు. అయితే ఈ స్కాండల్ లో ఇంకో ప్లేయర్ కూడా దొరికాడు. అతని పేరే అంకిత్ సేవన్. మే 15, 2013 రాజస్థాన్ రాయల్స్ కి ముంబై ఇండియన్స్ కి జరిగిన మ్యాచ్ లో అంకిత్ సేవన్ ఒక బుక్కీతో 60 లక్షల డీల్ సెట్ చేసుకున్నాడు. అండ్ ఇది కూడా పోలీసులు మానిటర్ చేశారు. వీళ్ళందరి కాల్ ట్యాపింగ్స్ చేసిన ఢిల్లీ పోలీసులు ప్రాపర్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసి 2013 మే 16న ఒక పెద్ద రైడ్ కండక్ట్ చేశారు. ముంబైలోని ఒక 5 స్టార్ హోటల్లో జీజు జనార్దన్ అండ్ శ్రీశాంత్ ని అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ టీమ్ హోటల్లో అజిత్ చండేలా అండ్ అంకిత్ సేవన్ ని అరెస్ట్ చేశారు. ఇది జరిగిన తర్వాత బీసీసీఐ ఇనిషియేషన్ తీసుకుని ఆ ముగ్గురు ప్లేయర్స్ ని లైఫ్ టైం బ్యాన్ చేసింది. కానీ ఇక్కడితో స్టోరీ అయిపోలేదు. ఢిల్లీ పోలీసులు ముంబై వచ్చి ఈ స్కాండల్ ని బయటపెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. మరి ముంబై పోలీసులు ఏం చేస్తున్నారని అందరికీ అనిపించింది. అండ్ మీడియా కూడా ముంబై పోలీస్ ని క్వశ్చన్ చేస్తారు. కాబట్టి ముంబై పోలీస్ ఒక డీప్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. అండ్ ఈసారి ఈ స్కాండల్ లో ప్లేయర్ కాదు, ఒక ఎంపైర్ పేరు బయటకు వచ్చింది. అతనే పాకిస్తాన్ ఎంపైర్ అసద్ రౌఫ్.
పోలీసులు అసదురావ్ ఫోన్ కాల్ రికార్డ్స్‌ని చెక్ చేశాక బాలీవుడ్ యాక్టర్ విందు దాదా సింగ్‌కి దీంతో లింక్స్ ఉన్నాయని తెలిసింది. అండ్ 21 మే 2013 విందు దాదా సింగ్‌ని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత పోలీసులు విందు దాదా సింగ్ కాల్ రికార్డ్స్ చెక్ చేస్తే అక్కడ ఒక పెద్ద పేరు బయటకొచ్చింది. ఆయనే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ గురునాథ్ మేయప్పన్. మే 24, 2013 ముంబై పోలీసులు గురునాథ్ మేయప్పన్ కూడా అరెస్ట్ చేశారు. గురునాథ్ మేయప్పన్ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ప్రిన్సిపల్ కావడంతో సీఎస్‌కే అన్ని మ్యాచ్‌లు లీగల్ గానే గెలుస్తుందా అనే క్వెషన్స్ రైజ్ అయ్యాయి. ధోని సీఎస్‌కే కెప్టెన్ కావడంతో ధోనికి కూడా ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ ఉందనే రూమర్స్ వచ్చాయి. ఇది ఇలా ఉంటే శ్రీశాంత్ కాల్ రికార్డ్స్ చెక్ చేస్తే రాజస్థాన్ రాయల్స్ ఓనర్ కూడా ఈ స్కాండల్‌లో ఇన్వాల్వ్ అయి ఉండడం తెలిసింది. ఇలా టీమ్ ఓనర్స్ ఇన్వాల్వ్ అవడంతో ఐపీఎల్ క్రేజ్ పడిపోతుందేమో అని సుప్రీం కోర్ట్ ఒక కమిటీని అరేంజ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది. ఆ కమిటీ 2 ఇయర్స్ ఇన్వెస్టిగేషన్ చేశాక ఓనర్స్ ఇన్వాల్వ్ అయ్యారని తెలిసింది. 2015 జూలై 1న చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్‌ని 2 ఇయర్స్ బ్యాన్ చేశారు. ధోని ఈ స్కాండల్‌లో ఇన్వాల్వ్ అయ్యాడేమో అని చాలా మంది ఇన్వెస్టిగేషన్స్ చేశారు. కానీ ఎవ్వరు ధోని ఫిక్సింగ్ చేశాడని ప్రూవ్ చేయలేకపోయారు. అండ్ ఇది 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ స్కాండల్. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.